హాయ్ టు ఆల్ అందరికి. ఈ వీడియో ఏంటి అంటే చాలా రోజులైంది ఈ వీడియో తీసి, కాకపోతే నేను అప్లోడ్ చేయలేదు. ఎందుకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా అంటే మా డాడీతో ఉన్న మెమోరీస్ అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నా. అందరు చూడండి అండ్ ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మా డాడీతో ఉన్న వీడియో అని ఎందుకు చెప్తున్నా అంటే మా డాడీ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యిండు. సో ఆయన మెమోరీస్ ఉండాలి అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నా. లేదంటే ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేసేదాన్ని. లేదు తర్వాత చేద్దాంలే, లేదు అవసరం లేదులే అని చెప్పేసి చేయలేదు. ఇప్పుడు మెయిన్ అప్లోడ్ చేయడానికి కారణం అంటే మా డాడీ ఉన్నాడు. కొంచెం క్లిప్ అయినా మా డాడీ ఉంటాడు, అదొక మెమొరీ మా డాడీతోనే అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ వీడియో చూడండి, ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి బోరంచలో టెంపుల్ అనమాట, నల్లపోచమ్మ తల్లి టెంపుల్. ఒక మొత్తం ఫారెస్ట్ లో ఉంటది ఈ టెంపుల్. మొక్కు ఉండే అనమాట, ఇంకెవరికి ఎందుకులే చెప్పడం, చిన్నగా చేసేసుకుందామని చెప్పేసి మమ్మీ వాళ్ళకి మొక్కు ఉండే, డాడీ వాళ్ళది బోనం 2 బోనాలు తీసా అని చెప్పేసి మొక్కారు. అండ్ బోనాలు చేసే వీడియో కూడా ఇందులో ఉంది. సింపుల్ ప్రాసెస్ చూడండి. బోనాలు ఇప్పుడు ఆ టెంపుల్కి తీసుకెళ్ళడానికి బోనాలు చేస్తున్నాం అనమాట. వీడియోలో మొత్తం వ్యూ కనిపిస్తుంది మనకి. అండ్ ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ కూడా, అండ్ ఇది హై రిచ్ పీపుల్ కానీ పూర్ పీపుల్ కానీ అందరూ ఈ ప్లేస్ లో ఇక్కడ ఉన్న చేసుకోవాలి, బాగుంటది. అండ్ చాలా మంది చేసుకుంటారు, కాకపోతే చాలా లోపలికి ఉంది అక్కడ వాళ్ళకి దగ్గర. మనకి ఇక్కడ నర్సాపూర్ నుండి అంటే చాలా దూరం టెంపుల్. వ్యూ బాగుంటది అండ్ పెద్ద అడవిలో టెంపుల్ ఉంటది. చాలా మంది చేసుకుంటారు మొక్కులు. ప్లేసెస్ సరిపోక టెంటర్స్ అవన్నీ వేసుకొని చేసుకుంటారు. బట్ మేము వెళ్ళినప్పుడు ఎక్కువ క్రౌడ్ లేకుండే, మాకు ఒక్కరికే ఈ హాల్ మొత్తం దొరికింది. కొంచెం మెస్సీ ఉంటది, కాకపోతే తప్పదు, మనం అక్కడ ఉన్నప్పుడు అక్కడే చేసుకోవాలి, అదే ప్లేస్ చేసుకోవాలి. చాలా మంది చేసుకుంటారంట, బట్ మేము వెళ్ళినప్పుడు లేరు. ముందు వెళ్ళినప్పుడు చాలా మంది ఉండే క్రౌడ్. మేము వీలు చూసుకొని చేసుకున్న టైంలో ఎక్కువ క్రౌడ్ లేదు. చాలా అంటే చాలా పవిత్రంగా అనుకునేవి జరుగుతాయంట టెంపుల్లో. సో మమ్మీ వాళ్ళకి అనుకునేది జరిగింది అని మొక్కు తీర్చుకున్నారు. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. బోనం చేయడం అయిపోయింది. నేను ఒక బోనం, మా చెల్లి ఒక బోనం చేస్తున్నాం అనమాట. నేను చేస్తున్న బోనం ఓం వస్తుంది, స్వస్తిక్, త్రిశూలం వస్తుంది. నాకు చాలా ఇష్టం బోనం చేయడం. అండ్ ఇంకా చాలా వెరైటీస్లో చేస్తానంటే అలంకరణ చేస్తాను, నాకు ఇష్టం చేయడం. చూడండి ఎట్లొచ్చిందో నా బోనం. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ స్వస్తిక్ వేస్తున్నాను చూడండి.
అండ్ ఫైనలీ ఫినిషింగ్ ఇట్లా వచ్చిందనమాట. చూడండి, అంటే మనకు అక్కడ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ హాల్ చూడడానికి అట్లా ఉంది, కానీ 2-3 రూమ్స్ ఇచ్చినారు, వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ బయట పెద్ద చెట్టు, అక్కడే మనం కుకింగ్ చేసుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది. మా డాడీతో ఉన్న కొన్ని మెమొరీస్ అంటే చాలా ఉన్నాయి. నేను ఒక ఆల్బమ్ బ్లాగ్ చేస్తాను మా డాడీతో ఉన్నవి, మా పిక్స్. సడన్గా మా డాడీ అట్లా అయిపోయేసరికి ఇంకే వీడియో లేదు, కంపల్సరీ నేను అప్లోడ్ చేయాలి అని అనుకున్నా. ఎందుకు వదిలిపెట్టుకోవాలి మా డాడీ ఉన్న మెమొరీ అని చెప్పేసి. నాకు బోనం నేను ఎత్తుకునేటప్పుడు మా డాడీ నా తలపైన చేయబెడతాడు. చూడండి, ఎంతో అంటే అందరికీ ఉంటుంది కనెక్షన్. మా డాడీ ఎవరి డాడీ వాళ్ళతోనైనా కనెక్షన్ ఉంటుంది, బట్ మా డాడీ ఇంకా చాలా స్పెషల్. ఎందుకంటే ఏదైనా మేము 4 మెంబర్స్ ఏదైనా ఏ లోటు రాకుండా చూసుకున్నాడు మా డాడీ. మేము 4 అని చెప్పేసి ఎప్పుడు అయినా ఫీల్ అవ్వలే. చాలా నేను చూసిన వరకైతే చాలా లవ్ అండ్ కేరింగ్గా చూసుకున్నాను మేము ఏం చేసినా కూడా మా డాడీ. సో అందుకే లేదు, నేను కంపల్సరీ వీడియో అప్లోడ్ చేసుకోవాలి. మా డాడీ ఉన్న కొద్ది టైంలో, అంటే మా డాడీ కనిపించిన కొంచెం అయినా సరే నేను అప్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నా. మా డాడీ గురించి కూడా నేను ఒక వ్లాగ్ చేస్తాను, చూడండి. ఇక్కడ మా డాడీ మేకని పట్టుకున్నాడు కదా, మీకు చూస్తే అర్థమవుతుంది. కొంచెం టైంలోనే ఉన్నాడు, అంటే ఎక్కువ వీడియోలో రాలేడు. ఆయన కొంచెం బిజీ ఉండి ఎక్కువ వీడియోకి రాలేడు. ఆ కొంచెం క్లిప్ అండ్ నేను బోనం ఎత్తుకున్నప్పుడు క్లిప్లోనే కనిపిస్తాడు. అయినా ఈ వీడియో చాలా స్పెషల్ అయిన ఉన్నందుకు అందుకే అప్లోడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఏంటంటే మేకను కోస్తాం కదా, బోనాలు అయిపోయిన తర్వాత, బోనాలు తీసే టైంలో మేకను కోస్తాం కదా, బోనాలు అయిపోయిన తర్వాత అది వండి ఫస్ట్ నైవేద్యం దేవుడికి అక్కడ తీసుకెళ్ళి పెడతాం అనమాట. అదే స్పెషల్ ఈ టెంపుల్లో. నాన్ వెజ్ కూడా అంతా తీసుకెళ్ళి, అంటే మనం వండింది ఫస్ట్ తీసుకెళ్ళి మేక హెడ్ మళ్ళీ వండిన ఫుడ్ తీసుకెళ్ళి ఫస్ట్ అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా వచ్చిన రిలేటివ్స్ కానీ మనం కానీ ఎవరమైనా తినాలన్నమాట. కొన్ని టెంపుల్స్కి నాన్ వెజ్, అంటే కొన్ని టెంపుల్స్కి రానిస్తారు, బట్ లోపల తీసుకెళ్ళి నైవేద్యం పెట్టడం అని నేను ఎక్కడ చూడలేదు. ఇంకా టెంపుల్కి వెళ్ళి లోపల నైవేద్యం పెట్టేసి దాని తర్వాత మేము తిన్నామన్నమాట. ఇంకా ఎక్కువ మందిని పిలుచుకోలేదు, ఎందుకంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్, తాత వాళ్ళు, మేము, అంటే ఇంకెవ్వరు రాలేరు. మా పెద్దడాడీ ఎప్పుడు వచ్చిండు. మనకన్నా అక్కడే దొరుకుతారు, మనం ఇక్కడ నుండి ఏం తీసుకెళ్ళిన అవసరం లేదు. కాకపోతే మనం బోనంకి తయారు చేసుకునేవి మనం ఇక్కడ నుండి తీసుకెళ్తే బెటర్, అక్కడ దొరకవు అన్నీ. మనం ఇక్కడ నుండి తీసుకెళ్తే బెటర్. కాకపోతే ఈ బ్యాండ్, డప్పులు అవన్నీ అక్కడే దొరుకుతాయి. ఇప్పుడు మీకు ముడుపులు కనిపించిన చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి చాలా ముడుపులు ఉంటాయి అన్నమాట.
ఇంకా కోరికలు తీరిన వాళ్ళు, మురుపులు కట్టుకునే వాళ్ళు చాలా ఉన్నాయి మురుపులు. టెంపుల్ వ్యూ కూడా బాగుంటుంది. లోపల అమ్మవారు చాలా అంటే ఇట్లా ఉగ్ర రూపంలో కనిపిస్తుంది, బాగుంటుంది టెంపుల్. లోపలికి వీడియో అలౌ చేయరు లోపల అమ్మవారిని తీయడానికి. కాకపోతే నేను ఒక చిన్న క్లిప్ తీసిన, బట్ క్లారిటీ ఉండదు, అమ్మవారి కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నైవేద్యం పెట్టుకుంటాం అనమాట. మనం వండింది తీసుకెళ్ళి నైవేద్యం పెట్టుకొని తర్వాత తింటాం. అంటే మొత్తం అయిపోయిన తర్వాత ఫుడ్ కూడా తినేసి అక్కడ ఒక లొకేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను పిక్స్ పెట్టినా కదా, మేము ఉండే దగ్గర నుండి ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. చెరువు ఉంటుంది అనమాట, అక్కడ తీసుకున్న పిక్స్ చాలా బాగుంటుంది. పిక్స్ తీసుకోవడానికి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. అక్కడ నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన పిక్స్ అన్నీ అక్కడ దిగినవి, నార్మల్ సారీ పిక్స్ ఏమో టెంపుల్ దగ్గర దిగినవి. ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.